సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి చూడండి. వాట్ ఈస్ ద Kc ఫర్ ద ఫాలోయింగ్ ఈక్విలిబ్రియం when equilibrium concentrations of each substance is for SO2 molar concentration is given as 0.60, for O2 molar concentration is given as 0.82, and for SO3 molar concentration is given as 1.90. M stands for molarity. Molar concentration అంటే molarity అనమాట. ఓకే, 0.60 M అన్నిటికీ M అని పెట్టారు కదా. M అంటే molarity అంటే మోల్స్ పర్ లీటర్స్ అనమాట. కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ వచ్చేసి ఇది. సో దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి కదా. సో Kc ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే న్యూమరేటర్లో ప్రోడక్ట్స్ రాయాలి. ఓకే, సో న్యూమరేటర్లో SO3 హోల్ స్క్వేర్ బై SO2 హోల్ స్క్వేర్ ఇంటూ O2. O2కి కోఫిషియంట్ ఏం లేదు, ఇది బ్యాలెన్స్డ్గానే ఉంది. ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్డ్గానే ఉంది. ఓకే, సో ఇది ఎక్స్ప్రెషన్ ఫర్ Kc అనమాట. ఇక్కడ మనకి వాల్యూస్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు. సో SO2కి 0.60 ఇచ్చారు, SO3కి 1.90 ఇచ్చారు. ఓకే, సో 1.90 హోల్ స్క్వేర్ బై 0.60 హోల్ స్క్వేర్. SO2 కూడా స్క్వేర్ ఉంది కదా, అలాగే O2కి 0.82. పవర్లో ఏం లేదు బికాస్ కోఫిషియంట్ ఈజ్ 1 ఫర్ O2. ఓకేనా, పవర్ 1 కాబట్టి దీనికి కూడా పవర్ 1. సో ఇప్పుడు 1.90 ఇంటూ 1.9 ఇంటూ 1.9 బై 0.6 ఇంటూ 0.6 ఇంటూ 0.82. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని 19 ఇంటూ 19 is 361. ఓకేనా, తో 3.61 అని రాసుకోవచ్చు. 3.61 బై 0.36. 0.6 ఇంటూ 0.6 is 0.36 ఇంటూ 0.82. సో ఇప్పుడు ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే 12.37 ఎంత వస్తుంది అనమాట. ఓకే, 12.19 ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఇది క్యాల్కులేషన్ పార్ట్ కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, బట్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ వాల్యూస్ అండ్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ దిస్. సో అలా ఉంటాయన్నమాట క్వశ్చనింగ్ అనేది. ఇదైతే 4 మార్క్స్ క్వశ్చన్ అండి, కంపల్సరీగా ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో టెక్స్చువల్ క్వశ్చన్ ఎన్సీఆర్టీకి కూడా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. సో యూ హ్యావ్ టు నోట్ డౌన్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్ అండ్ టోటల్ ప్రెషర్ ఆఫ్ 10⁵ పాస్కల్స్. పిఏ అంటే ఏంటి అక్కడ పాస్కల్స్. టోటల్ ప్రెషర్ వచ్చేసి 10⁵ పాస్కల్స్ అంట. ఓకే, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర అయోడిన్ వేపర్స్ కంటైన్స్ 40% బై వాల్యూమ్ ఆఫ్ అయోడిన్ యాటమ్స్. ఓకేనా, సో 40% ఏమో అయోడిన్ యాటమ్స్ ఉన్నాయి అంటే మిగిలిన 60% అయోడిన్ మాలిక్యూల్స్ ఉన్నాయి అని కదా మీనింగ్. ఓకే, జనరల్గా ఏం జరుగుతుంది, అయోడిన్ మాలిక్యూల్ని హీట్ చేసినప్పుడు అయోడిన్ వేపర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయోడిన్ మాలిక్యూల్ అయోడిన్ యాటమ్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది అనమాట. యూ విల్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్. వైలెట్ కలర్ వేపర్స్ అనేవి వస్తాయి. ఓకే, సో I2 గివ్స్ రైస్ టు 2I. ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గానే ఉంది, రెండు గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నాయి. ఓకేనా, రియాక్టెంట్ సైడ్ గ్యాషియస్ స్టేట్, అయోడిన్ ఇన్ వేపర్ స్టేట్ ఇన్ ప్రోడక్ట్ సైడ్ ఆల్సో. ఓకే, సో రెండు గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నాయి. ఇచ్చిందేమో టోటల్ ప్రెషర్ వచ్చేసి 10⁵ పాస్కల్స్ ఇచ్చారు. సో మనకి ఏంటి చేయమన్నారు, కేపీ ఎక్స్ప్రెషన్ ఫైండ్ చేసి కేపీ వాల్యూ ఫైండ్ చేయమని ఇచ్చారు క్వశ్చన్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్కి కేపీ ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం అనుకోండి. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అయోడిన్ యాటమ్స్, ఐ అంటే అయోడిన్ యాటమ్స్ పవర్లో 2 వేసుకోవాలి. కోఫిషియంట్ 2 ఉంది కదా, పవర్లో 2 వేసుకోవాలి బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అయోడిన్ మాలిక్యూల్. ఓకేనా, పవర్లో ఏం లేదు, ఇక్కడ కోఫిషియంట్ 1 ఉంది కదా, పవర్లో ఏం రాయక్కర్లేదు. సో ఇది మనకి కేపీ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అయోడిన్ యాటమ్స్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అయోడిన్ మాలిక్యూల్స్ ఇండివిజువల్గా ఫైండ్ చేయాలి. ఓకేనా,
సో లెట్ us ఫైండ్ ఫర్ దట్. సో ఇప్పుడు మనకు ఒక పాయింట్, ఒక నోట్ పాయింట్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చదువుకున్నాం. ఓకే, ఏంటది? పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఓకేనా? పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఓకే, ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ అన్నట్టుగా తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, అయోడిన్ యాటమ్స్ వచ్చేసి, సీ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. టోటల్ ప్రెషర్ 10⁵ పాస్కల్స్ వాళ్ళే ఇచ్చారు. అయోడిన్ వేపర్స్ కంటైన్స్ 40% బై వాల్యూమ్ ఆఫ్ అయోడిన్ యాటమ్స్. మొత్తం 100%లో 40% ఆఫ్ అయోడిన్ యాటమ్సే ఉన్నాయి. ఓకేనా? 40% అంటే ఎంత? 40/100 అంటే ఎంత? 0.4 అనమాట. ఓకేనా? లేకపోతే 100%లో 40% అయోడిన్ యాటమ్సే ఉన్నాయి. ఓకే, ప్లీజ్ అండర్స్టాండ్ మై పాయింట్ కేర్ఫుల్లీ. ఓకే, సో పార్షియల్ ప్రెషర్ ఫర్ యాటమ్స్, అయోడిన్ యాటమ్స్కి పార్షియల్ ప్రెషర్ ఫర్ ఐ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ, టోటల్ ప్రెషర్ మనకి ఎంత ఇచ్చారు? 10⁵ ఇచ్చారు, ఇంటూ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ హోల్ క్వాంటిటీ. మోల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ దట్ హోల్ క్వాంటిటీ అనమాట. ఓకేనా? యాక్చువల్గా మోల్ ఫ్రాక్షన్ సొల్యూషన్స్ చాప్టర్లో, స్టైకియోమెట్రీ చాప్టర్లో అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ బై టోటల్ మోల్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ యాటమ్స్ వచ్చేసి 40 బై టోటల్ వచ్చేసి 100. మనం అలాగే తీసుకోవాలి. సో ఇది పైకి వెళ్తే 10⁻⁻1 అవుతుంది. సో 4 × 10⁻4 అవుతుంది. ఓకేనా? 4 × 10⁻4 పాస్కల్స్ అవుతుంది. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ పి అయోడిన్ యాటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 4 × 10⁻4 పాస్కల్స్. ఓకే, ఇది ఫస్ట్ది. అలాగే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఐ మాలిక్యూల్ చేయాలి. పార్షియల్ కింద, ఎందుకంటే ఐ యాటమ్స్ బై I2 మాలిక్యూల్ కదా. ఈ థాట్ పైన ఎక్స్ప్రెషన్ మనకి 4 × 10⁻4 వచ్చింది. I2 మాలిక్యూల్కి పార్షియల్ ప్రెషర్ చేయాలి ఇప్పుడు మనం. పార్షియల్ ప్రెషర్ ఫర్ I2 మాలిక్యూల్ ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ ప్రెషర్ వచ్చేసి 10⁵ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. ఇది 40% ఉందంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 60 కదా. సో 60/100 వేసుకోవాలి. సో 60/100 ఉంటే 0 0 క్యాన్సిల్. సో ఇది వచ్చేసి 6 × 10⁻4 పాస్కల్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మనం కేపీలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ నోట్ చేసుకోండి, ఇక్కడ క్వశ్చన్ రబ్ చేస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఈ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు 4 × 10⁻4 పవర్ 2, 4 × 10⁻4 హోల్ స్క్వేర్ బై 6 × 10⁻4. సో స్ప్రెడ్ చేసుకుని రాసుకోండి. 4 × 10⁻4 ఇంటూ 4 × 10⁻4 బై 6 × 10⁻4. ఒక 10⁻4 క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇక ఏమేమి మిగిలాయి? 16/6, 4 4 16/6 ఇంటూ 10⁻4. 6 16 అంటే 8 2 టేబుల్, 8/3 ఇంటూ 10⁻4. సో ఇది ఎంత అవుతుంది? 2.66 ఎంత అవుతుంది? ఓకేనా? 2.66 ఇంటూ 10⁻4 ఈజ్ ద ఎక్స్ప్రెషన్. అట్మాస్ఫియర్స్, ఇక్కడ యూనిట్స్ వచ్చేసి, యూనిట్స్ ఏంటి? అట్మాస్ఫియర్ పవర్. మనకి ఏమి ఇచ్చారు? ఈక్వేషన్ 2I గివ్స్ రైస్ టు I2 ఇచ్చారా? ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ బట్టి యూనిట్స్ ఆఫ్ కేపీకేసీ కూడా రాసుకోవచ్చు మనం. I2 గివ్స్ రైస్ టు 2I. ఓకేనా? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? I2 గివ్స్ రైస్ టు 2I అంటే ΔN వచ్చేసి 2 - 1 అవుతుంది. అంటే యూనిట్స్ వచ్చేసి, యూనిట్స్ ఆఫ్ దట్ కేపీ వచ్చేసి అట్మాస్ఫియర్ పవర్ ΔN కదా, అట్మాస్ఫియర్ పవర్ ΔN. సో ΔN ఎలాగూ 1. సో యూనిట్స్ ఆఫ్ కేపీ ఫర్ దిస్ ఎక్స్ప్రెషన్, యూనిట్స్ ఆర్ ఓన్లీ అట్మాస్ఫియర్ పవర్ 1. పవర్ 1 రాసిన రాయిపోయినా ఒకటే. ఓకే,
సో దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, టెక్స్చువల్ క్వశ్చన్ ఇది కూడా, ఎన్సీఆర్టీ టెక్స్చువల్ క్వశ్చన్. సో ప్లీజ్ నోట్ డౌన్. Now third question, once you see, write the expression for equilibrium constant Kc for each of the following reactions అని చెప్పి ఇక్కడ 5 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో ఈ వీటిలన్నిటికీ కేసీ ఎక్స్ప్రెషన్ రాయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. న్యూమరేటర్లో ప్రొడక్ట్స్ రాయాలి, డినామినేటర్లో రియాక్టెంట్స్ రాయాలి. విత్ ఈచ్ కాన్సన్ట్రేషన్ టర్మ్ రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ ఇట్స్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియంట్. సో అన్ని గ్యాసెస్ అయినా కాదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. అన్ని గ్యాసెసే ఉన్నాయి కాబట్టి మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NO రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ 2, మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl2 రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ 1 బై మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NOCl రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ 2. సో ఇది కేసీ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, అలాగే సెకండ్ దానికి వెళ్ళిపోతే CuNO3 టేకెన్ ట్వైస్ సాలిడ్, CuO సాలిడ్ 4NO2 ప్లస్ O2. ఫస్ట్ న్యూమరేటర్లో ప్రొడక్ట్స్ రాయాలి. ఓకే, ఇక్కడ సాలిడ్ సబ్స్టెన్స్ ఉంది. సాలిడ్ సబ్స్టెన్స్కి మనం మోలార్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా 1 అని తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ రాసేద్దాము ఎక్స్ప్రెషన్లో. ఫస్ట్ నార్మల్గా అయితే రాసేద్దాము. తర్వాత ఆ పర్టికులర్ సాలిడ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ ప్లేస్లో 1 పెట్టేసి ఎక్స్ప్రెషన్ని మళ్ళీ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో CuO రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ 2, NO2 raised to the power of 4, O2 raised to the power of 1 by CuNO3 taken whole twice raised to the power of 2. Okay, so this is the expression for Kc for second equation. Okay, now సో ఫర్ సెకండ్ ఈక్వేషన్, సో ఇందులో మనకి సాలిడ్స్, ఈ 2 సాలిడ్స్ ఉన్నాయి. ఆ రెండిట్ల ప్లేస్లో 1 పెట్టేసుకోవాలన్నమాట. అంటే అప్పుడు కేసీ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, NO2 హోల్ పవర్ 4, O2 హోల్ పవర్ 1 బై ఇది 1 కాబట్టి ఇంక బై ఏం రాదనమాట. సో కేసీ ఎక్స్ప్రెషన్ అదే. ఓకే, సో ఫర్ సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్లో కూడా సేమ్ అలాగే, ఫస్ట్ ప్రోడక్ట్స్ రాయాలి న్యూమరేటర్లో, తర్వాత డినామినేటర్లో రియాక్టెంట్స్ రాయాలి. సో ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్కి మనం చూసుకుంటే ఇక్కడ రాసేస్తున్నాను. ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్. దిస్ ఈజ్ ఎస్టర్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ అనమాట. దిస్ ఈజ్ ఎస్టర్ CH3COO C2H5 అంటే ఏంటి, ఎస్టర్ అనమాట. సో ఎస్టర్ ప్లస్ వాటర్ గివ్స్ రైస్ టు ఎసిటిక్ యాసిడ్ ప్లస్ ఈథైల్ ఆల్కహాల్. సో ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్రోడక్ట్స్ రాయాలి, తర్వాత రియాక్టెంట్స్ రాయాలి. న్యూమరేటర్లో ప్రోడక్ట్స్ రాయాలి. సో CH3COOH స్క్వేర్ బ్రాకెట్ మీన్స్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఇంటూ C2H5OH డివైడెడ్ బై CH3COO C2H5 ఇంటూ H2O. అయితే ఇక్కడ H2O లిక్విడ్ ఫామ్లో ఉంది కాబట్టి మనం యూ కెన్ టేక్ H2O యాజ్ 1. సో 1 ప్లేస్లో ఏం రాయక్కర్లేదు, H2O రాయకపోయినా పర్వాలేదు. సో దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కేసీ ఫర్ థర్డ్ ఈక్వేషన్. ఓకే, సో అలాగే మనం ఇక్కడ FeOH టేకెన్ థ్రైస్ ఉంది అంటే న్యూమరేటర్లో 1 వేసేసుకోవాలి, డినామినేటర్లో ఈ 2 రైజింగ్ టు ద పవర్ ఆఫ్ దేర్ స్టైకియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. చూడండి, ఈ ఈక్వేషన్కి కేసీ ఎక్స్ప్రెషన్ రాయాలి ఇప్పుడు మనం. సో కేసీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్రోడక్ట్స్ కదా, న్యూమరేటర్లో ప్రోడక్ట్స్ రాయాలి. FeOH టేకెన్ థ్రైస్ molar concentration means you need to keep it in square brackets. Fe plus 3 into OH minus whole power 3. 3 OH minus ions ఉన్నాయి కదా, సో 3 పవర్లో రాయాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే FeOH taken thrice is given as సాలిడ్ కాబట్టి మనం 1 పెట్టేసుకోవచ్చు. సో Kc is equals to 1 by Fe3 plus into OH minus power 3. So this is the expression for Kc for this fourth equation. అలాగే మనకి ఫిఫ్త్ ఈక్వేషన్ కూడా ఏదో ఇచ్చారు. ఓకే, అది మీరు
నోట్ చేసుకోగలరని అనుకుంటున్నాను. ఫిఫ్త్ ఈక్వేషన్ వచ్చేసి I2 + 5F2, I2 సాలిడ్ అని ఇచ్చారు ప్లస్ 5F2 గ్యాస్ గివ్స్ రైస్ టు 2IF5 ఇది గ్యాస్. సో ఇప్పుడు దీనికి కేసీ ఎక్స్ప్రెషన్ రాస్తే ఎలా వస్తుంది మనకి? న్యూమరేటర్లో ప్రోడక్ట్స్ రాయాలి. సో కేసీ ఈజ్ ఈక్వల్స్ టు IF5 హోల్ పవర్ 2 బై I2 ఇంటూ F2 హోల్ పవర్ 5. ఓకేనా? కానీ ఇక్కడ I2 అవుతుంది సాలిడ్ కాబట్టి I2 ప్లేస్లో మనం 1 పెట్టేసుకోవచ్చు. సో కేసీ ఈజ్ ఈక్వల్స్ టు IF5 హోల్ పవర్ 2 బై F2 హోల్ పవర్ 5. ఇదే ఎక్స్ప్రెషన్ అనమాట కేసీకి. సో దీని ప్రకారంగానే మనం యూనిట్స్ అనేవి కూడా మోల్స్ పర్ లీటర్స్ పవర్ డెల్టా ఎన్ అండ్ మోల్స్ పర్ లీటర్ అట్మాస్ఫియర్స్ పవర్ డెల్టా ఎన్ చేసుకుని కేపీ కేసీ వాల్యూస్కి యూనిట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వై ప్యూర్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ కెన్ బి ఇగ్నోర్డ్ వైల్ రైటింగ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఎక్కడైనా సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ వస్తే యూనిటీ 1 పెట్టుకోవాలని చెప్పుకున్నాం. సో అది ఎందుకు అంటే బికాస్ దేర్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆల్వేస్ రిమైన్ కాన్స్టెంట్. ఓకే, దేర్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆర్ కాన్స్టెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఎట్ ఏ గివెన్ టెంపరేచర్. ఎంత సబ్స్టెన్స్ ప్రెజెంట్ అయి ఉంది అదంతా మనకు అనవసరం అనమాట. బికాస్ మోలార్ కాన్సన్ట్రేషన్ మొలారిటీ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది కదా. సాలిడ్స్కి మొలారిటీ అనేది మీకు దేన్ని బట్టి కూడా చేంజ్ అవ్వదు. ఓకే, సో వాల్యూమ్ యాక్చువల్గా టెంపరేచర్తో చేంజ్ అవుతుంది. సో at a fixed temperature until and unless their volumes are fixed, okay, their concentrations also remain fixed. So regardless of the amount of the substance present in a particular temperature, in a given temperature, okay, so molar concentrations ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండడం వల్ల సాలిడ్స్కి లిక్విడ్స్కి మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు యూనిటీ పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో దట్ ఈజ్ ఓన్లీ ద క్వశ్చన్ అబౌట్ దిస్. ఇది కూడా ఎన్సీఆర్టీ టెక్స్చువల్ క్వశ్చన్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. శాంపుల్ ఆఫ్ HI ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ ఫ్లాస్క్. HI హైడ్రోజన్ అయోడైడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఎ ఫ్లాస్క్ ఎట్ ఎ ప్రెషర్ ఆఫ్ 0.2 atmospheres. At equilibrium the partial pressure of HI is 0.048 atmospheres. ఇది ఈక్విలిబ్రియం దగ్గర. ఇనిషియల్ ప్రెషర్ ఏమో 0.2 atmospheres. ఈక్విలిబ్రియం దగ్గర వచ్చేసి 0.04 atmospheres. So what is the KP expression for the what is the KP value for the given equation? అది మనం ఫైండ్ చేయాలన్నమాట. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ 2HI గివ్స్ రైస్ టు H2 + I2. సొల్యూషన్ చేద్దాం. 2HI గివ్స్ రైస్ టు H2 + I2. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇనీషియల్ రాసుకుంటాము. ఓకే, తర్వాత ఈక్విలిబ్రియం కండిషన్స్ రాసుకుంటాం. సో ఇనీషియల్ కండిషన్స్లో ఇనీషియల్ ప్రెషర్ ఎంత ఉంది హెచ్ఐకి? A sample of HI is taken in a flask at a pressure of 0.2 atmospheres. అంటే ఇనీషియల్ ప్రెషర్ 0.2 atm ఉంది. సో ఈ రెండు ఫామ్ అవ్వలేదు కాబట్టి ఈ రెండిట్లకి 0 పెట్టుకోవాలన్నమాట ఇనీషియల్ కండిషన్స్లో. ఈక్విలిబ్రియం దగ్గర ఏమైంది? 2HIకి ప్రెషర్ 0.04 atmospheres అయ్యింది. ఓకేనా, 0.04 atmospheres అయింది. ఓకే, సో ఎప్పుడు కూడా ఇనీషియల్ మైనస్ అంటే ఇది HI H2I2 కింద కన్వర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే అవుట్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ఆఫ్ మోల్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ద రియాక్టెంట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్స్ అనమాట. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను A + B గివ్స్ రైస్ టు సమ్ ప్రోడక్ట్ C అన్నాను. ఇనీషియల్లీ అంటే ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వకముందు దీని నెంబర్ ఆఫ్ మోల్స్ 1, ఇక్కడ కూడా 1 ఉంది.
అప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇనీషియల్లీ ప్రొడక్ట్స్ మోల్స్ ఉండవు కదా, జీరోనే కదా. ఓకేనా. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ ఏ అండ్ బి సి కింద కన్వర్ట్ అయిందో మనకు తెలియదు, అవునా కదా. ఎంత క్వాంటిటీ ఆఫ్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయ్యాయో మనకు తెలియదు. దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. సపోజ్ ఎక్స్ క్వాంటిటీ ఆఫ్ రియాక్టెంట్స్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయినప్పుడు. అంటే యాక్చువల్గా ఈక్విలిబ్రియం అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని చెప్పలేం కదా. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అయితే దెన్ ద సిస్టమ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ సెట్ టు బి అండర్ ఈక్విలిబ్రియం. అంటే సమ్ అమౌంట్ ఆఫ్ రియాక్టెంట్ కన్వర్టెడ్ టు ప్రొడక్ట్. ఎంత కన్వర్ట్ అయింది ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎంత కన్వర్ట్ అయింది అనేది మనకు తెలియదు. ఆ ఎంత కన్వర్ట్ అయిందో మనం దాన్ని ఎక్స్ అనుకుంటే 1 - x, ఇక్కడ కూడా 1 - x, ఇక్కడ 1 మోల్ ఫామ్ అయింది కాబట్టి ఎక్స్ అని రాసుకోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ అన్నిటికీ కోఫిషియంట్స్ 1లు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కూడా 1 1 1 అని తీసేసుకున్నాం. సపోజ్ 2a + 3b గివ్స్ రైజ్ టు 2c. ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు మనకి. సో ఈ ఇనీషియల్గా ఇక్కడేమో 2 మోల్స్ రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 2 మోల్స్ రియాక్ట్ అవుతుంది, ఇక్కడ 3 మోల్స్ రియాక్ట్ అవుతుంది. సో అట్ ఈక్విలిబ్రియం ఇక్కడ 0. ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవ్వకముందు ఇనీషియల్ స్టేజ్లో ప్రొడక్ట్ ఫామ్ అవ్వదు కాబట్టి కాన్సన్ట్రేషన్ 0 కింద తీసుకుంటాం. సో 2 - x. ఓకేనా. ఇక్కడ కోఫిషియంట్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఇనిషియల్గా 2 మోల్స్ ఉన్నాయి, ఇక్కడ ఇనిషియల్గా 3 మోల్స్ ఉన్నాయి. ఇక్కడ కోఫిషియంట్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో ఎక్స్ని మల్టిప్లై చేసి మైనస్ చేయాలన్నమాట. సో ఇనిషియల్గా 2 మోల్స్ ఉన్నాయి, ఈక్విలిబ్రియం దగ్గర తగ్గిపోతుంది కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గాలి కదా, అంటే తగ్గిపోయి ఆ రిమైనింగ్ క్వాంటిటీ ఏమో ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అని. సో ఎంత కోఫిషియంట్ ఉంది, 2 ఉంది కోఫిషియంట్. సో 2 - 2x. ఓకే, 2 - 2x ఆఫ్ ఏ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోడక్ట్. అది మీనింగ్ అనమాట. ఇక్కడ ఎలా రాయాలి, ఇనిషియల్గా 3 మోల్స్ ఆఫ్ బి ఉంది, దాని కోఫిషియంట్ బి ఉంది కాబట్టి -3x. సో 3 - 3x మోల్స్ ఈజ్ లెఫ్ట్ అట్ ఈక్విలిబ్రియం. ఓకేనా. అంటే 3 - 3x ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అయినప్పుడు ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మిగిలింది ఇంత. ఎక్స్ పార్ట్ కన్వర్ట్ అయిపోయింది కాబట్టి మిగిలింది ఈక్విలిబ్రియం దగ్గర మిగిలిన క్వాంటిటీ ఇంత అని మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ 2x, ఇక్కడ కోఫిషియంట్ 2 ఉంది కదా, 2x డైరెక్ట్గా. ఓకే, సో అలా రాయాల్సి ఉంటుంది. ఆ రాయడం ఎక్స్ప్రెషన్ మీకు వచ్చేస్తే ఏ టైప్ ఆఫ్ సమ్ ఇచ్చినా కూడా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ కోఫిషియంట్ మీరు ఎంత అమౌంట్ని మైనస్ చేస్తున్నారో ఆ కోఫిషియంట్తో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఆ కోఫిషియంట్తో ఆ ఎక్స్ని మల్టిప్లై చేసి ఆ ఇనీషియల్ మోల్స్లోంచి మైనస్ చేయాలి. అప్పుడు లెఫ్ట్ ఓవర్ క్వాంటిటీస్ ఇన్ రియాక్టెంట్స్ అనేవి వస్తాయి అన్నమాట మనకి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ హెచ్ఐ ఇనిషియల్లీ ఇనిషియల్ ప్రెషర్ ఈజ్ 0.2. సో ప్రోడక్ట్ ఫామ్ అయినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్. సో నేను ఎక్స్ అమౌంట్ కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్స్ అంటున్నాను. ఆ ఎక్స్ని ఇక్కడ కోఫిషియంట్ 2 ఉంది కాబట్టి సో ఈక్విలిబ్రియం దగ్గర ఎంత ప్రెషర్ ఉంటుంది 2HIకి 0.2 - 2x. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత మైనస్ చేసామో అంత ఫామ్ అవుతుంది కూడా కదా. సో 2x. ఓకేనా, ఎంత మైనస్ చేసామో అంత ఫామ్ అవుతుంది కూడా, అదే కదా ఈక్విలిబ్రియం అంటే. సో ఎంత మైనస్ చేస్తే అంత ఫామ్ అయినప్పుడు 2x మైనస్ చేసాం కాబట్టి ఇనీషియల్ ప్రెషర్ 0.2, ఆ 0.2లోంచి 2x ప్రెషర్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అయిపోవడానికి యూజ్డ్ అప్ అయిపోయింది. ఓకేనా, సో 2x. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. సారీ, ఇక్కడ కోఫిషియన్స్ 1 1 ఉన్నాయి కాబట్టి x వస్తుంది. ఓకేనా, ఇక్కడ కోఫిషియన్స్ 1 1 ఉన్నాయి చూడండి, 2x రాదు, 1x. ఓకే, ఇక్కడ కోఫిషియంట్ 2 ఉంది కాబట్టి -2x చేశాను. ఇక్కడ కోఫిషియన్స్ 1 1 ఉన్నాయి. సో x అట్మాస్ఫియర్స్ అనేది కన్వర్ట్ అయిన తర్వాత ప్రెషర్ అనమాట. ఓకే, సో ఈ పాయింట్ మీరు కరెక్ట్గా రాసుకోవడం వస్తే మొత్తం అంతా రిమైనింగ్ పార్ట్ అంతా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈక్విలిబ్రియం ప్రెషర్ ఎంత, 0.2 - 2x. ఓకేనా, దేర్ఫోర్ ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ HI ఈజ్ ఈక్వల్ టు
0.2 minus 2x and it is given as 0.04. ఆ ఈక్విలిబ్రియం ప్రెషర్ వాడు ఇచ్చాడు 0.04 అని. మనం ఇక్కడ ఎంత కన్వర్ట్ అయిందో తెలియదు కాబట్టి ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాసినప్పుడు ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు వాడు ఇచ్చాడు వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఎక్స్ వాల్యూ మనకు వచ్చేస్తుంది కదా. సో 0.2 మైనస్ 0.04 ఈజ్ ఈక్వల్ టు 2x. 0.2 మైనస్ 0.04 ఎంత అవుతుంది? 0.08 అవుతుంది అంతేనా? 0.20 0.04 అంతే 0.16 అవుతుంది. 0.16 ఈజ్ ఈక్వల్ టు 2x. సో x ఈజ్ ఈక్వల్ టు 0.16/2 అంటే 0.08 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఇక్కడ ప్రెషర్స్ కూడా 0.08 0.08 అనమాట. ఓకేనా? therefore partial pressure at equilibrium pressure of HI ఎంత వస్తుంది? ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ HI వచ్చేసి 0.04. అది వాడే ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకే, ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ H2 అంటే ఎక్స్ కదా, I2 కూడా ఎక్సే కదా, 0.08. ఈక్విలిబ్రియం ప్రెషర్ ఆఫ్ I2 కూడా 0.08. ఇప్పుడు కేపీ ఎక్స్ప్రెషన్ రాసేయండి. కేపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఎలా రాయాలి? ఫస్ట్ ప్రొడక్ట్స్ రాయాలి, న్యూమరేటర్లో ప్రొడక్ట్స్ రాయాలి. సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ H2 ఇంటూ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ I2 బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ HI హోల్ స్క్వేర్. ఓకే, సో పార్షియల్ ప్రెషర్ ఆఫ్ H2 వచ్చేసి 0.08, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ I2 కూడా 0.08 బై పార్షియల్ ప్రెషర్ ఆఫ్ HI వాడే క్వశ్చన్లో ఇచ్చాడు 0.04 పవర్ 2. సో ఇప్పుడు అదంతా సింప్లిఫై చేయాలన్నమాట మీరు. ఓకే, ఇటు పక్క చెప్పేసి నేను సింప్లిఫై చేస్తున్నాను చూడండి. ఓకే, సో కేపీ ఈజ్ ఈక్వల్ టు 0.08 ఇంటూ 0.08 బై 0.04 ఇంటూ 0.04 అంటే మనం పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి అన్నిట్లకి. సో 8 ఇంటూ 8 బై 4 ఇంటూ 4 రాసేసుకోవచ్చు. 4 1s are 4 2s are 4 1s are 4 2s are అంటే ఆన్సర్ వచ్చేసి 4 అనమాట. సో కేపీ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, సో లైక్ దిస్ కైండ్ ఆఫ్ సమ్స్ యూ విల్ హ్యావ్ సో మెనీ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చాలా సమ్స్ అనేవి ఇట్లాంటి సమ్స్ ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని సమ్స్ అయితే నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.